ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు క్రిస్మస్, న్యూ ఇయర్‌కి ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. ఈ వీడియో నేను లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నా. కాకపోతే లాస్ట్ వీక్ నేను అనుకోకుండా చెప్పా కదా! అనుకోకుండా హాంకాంగ్ ఎళ్ళాల్సొచ్చింది. అందుకే చేయలేకపోయాను. సో, అందుకే ఈ ఆఫర్స్ అయితే మీకు ఇప్పుడు నేను చెప్పేది 31 వరకు ఉన్నాయి. డిసెంబర్ 31, 2023కి ఈ ఆఫర్స్ మోస్ట్‌లీ ఎండ్ అయిపోవచ్చు. 2024లోకి ఎంటర్ అవుతాం కదా! అక్కడ మీకు కొత్త మొబైల్స్ కూడా చాలా లాంచ్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రెజెంట్ ఉన్న మొబైల్స్‌లో ఆఫర్స్ ఏమున్నాయి? వాటి గురించి మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ దసరా సేల్ మీరు చూసారు. దసరా సేల్‌లో ఉన్న మొబైల్ ఆఫర్స్ అయితే మీకు కొన్ని అయితే ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొనొచ్చారు సేమ్ అదే ప్రైజెస్‌కి. కొన్ని ఫోన్స్ మీద భారీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. పిక్సెల్ 8 లాంటి ఫోన్ రూ. 16,000 డిస్కౌంట్‌లో వస్తుంది. ఫస్ట్ మనం బడ్జెట్ నుంచి వద్దాం. ఫస్ట్ మీ బడ్జెట్ 6,000-7,000 అనుకోండి. అక్కడ మీకు 5G ఫోన్స్ రావు. నా ఒపీనియన్ ప్రకారం 5G ఫోన్‌కెళ్ళిపోండి. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలిగితే. లేదు అనుకుంటే మీరు కొద్దిగా మీ ఏరియాలో 5G రాలేదు. 4G ఫోన్స్ కోసం చూస్తుంటే బేసిక్ యూజ్ కోసం మీరు ఎవరైనా మీ పేరెంట్స్‌కి గానీ లేకపోతే పెద్దవాళ్ళకి ఇంట్లో ఎవరికైనా మీరు గిఫ్ట్‌గా ఇవ్వాలి ఒక ఫోన్. వాళ్ళు స్టార్టింగ్ ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కి రావాలనుకుంటే రీసెంట్‌గా ఇన్ఫినిక్స్ లాంచ్ చేసిన ఫోన్ బాగుంది. 6299కి వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డి అని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చారు. ఇది ఆండ్రాయిడ్ గో సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. దీని కంప్లీట్ వీడియో చూడండి. మళ్ళీ నేను కంప్లీట్ చెప్పి మీకు బోర్ కొట్టించను. అన్ని వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. దీని అన్బాక్సింగ్ వీడియో చెక్ చేయొచ్చు మీరు. 6,300 ఆ రేంజ్‌కి వస్తుంది. లేదు మీకు ఫుల్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే పోకో తీసుకొనొచ్చింది. పోకో C65 అని చెప్పేసి రీసెంట్‌గా దాని వీడియో కూడా మన ఛానల్‌లో ఉంటది. అది 7,500 ఆ రేంజ్‌కి అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్ మీకు మీరు బడ్జెట్‌లో 4G ఫోన్స్ అయితే మాత్రం రీసెంట్‌గా వచ్చిన ఫోన్స్ ఇవి కూడా మీకు బాగున్నాయి. అవి మీకు ఆ ప్రైజెస్‌కి. లేదు మీరు 5G ఫోన్‌కెళ్ళాలనుకుంటే మాత్రం 5G ఫోన్ మీకు 10,000, 11,000 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. రూ. 10,000 లోపు రూ. 9,499కి పోకోని రీసెంట్‌గా పోకో M6 5G తీసుకొనొచ్చింది. ఇదే మీరు రెడ్మీ పోకో రెండిట్లో వస్తాయి ఇవి. రెడ్మీలో వచ్చేసరికి మీకు రెడ్మీ 13C 5Gగా లాంచ్ అయింది. అదే ఫోన్ పోకోలో పోకో M6 5Gగా వచ్చింది. దానికి దీనికి రూ. 500 డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే పోకో ఆన్‌లైన్ టార్గెట్ చేస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ రేట్‌లో వస్తాయి. ఇది రూ. 9,500 వస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకుంటే. సో, ఆ ప్రైస్‌లో మీరు బేసిక్ 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇది చెక్ చేయొచ్చు. కాకపోతే ఫ్రంట్ మీకు ఇది 5 మెగా పిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. జస్ట్ 5G ఫోనే కావాలనుకుంటేనే చూడండి గానీ కొద్దిగా యాడ్ చేసుకోగలిగితే మాత్రం 11,000 ఆ రేంజ్‌కి మీకు పోకో M6 Pro 5G వస్తది. ఇది మీకు ఇంకా ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. హెచ్‌డీ డిస్‌ప్లేతో ఉంటే ఇది ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా మీకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. సో, ఇవన్నీ మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి దీనిలో. దీనికన్నా ఇది బెటర్ ఫోన్. కాకపోతే ఇది ఇప్పుడు ప్రెజెంట్ రూ. 10,999 వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. దీనికి రూ. 1,500 డిఫరెన్స్ ఉంటది. 2 వీడియోస్ చూడండి. దాని ప్రకారం మీరు నిర్ణయం అయితే తీసుకోండి. మన ఛానల్ రెండిటికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ లేదు ఇంక పోకో వద్దు మాకు మేము వేరే బ్రాండ్ కోసం చూస్తున్నాం. వేరే బ్రాండ్ ఫోన్స్ కావాలనుకుంటే మీకు సామ్సంగ్‌లో కూడా ఉంది. సామ్సంగ్ F14 5G ఉంటది. అది కూడా మీ బేసిక్ యూజ్‌కి బాగానే ఉంటది. 5G సపోర్ట్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లేనే AMOLED అయితే కాదు. సో, అది కూడా మీకు బాగానే ఉంటది. అది 12,000 ఆ రేంజ్‌కి అయితే వస్తుంది. సో, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ కోసం చూస్తూ ఉంటే. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది 12,000 దగ్గర. లావా రీసెంట్‌గా లాంచ్ చేసింది. లావా స్టార్మ్ 5G ఇది కూడా మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఇది కూడా బాగానే ఉంది ఫోన్. 12,000 కాకపోతే వీళ్ళు ఒకటే వేరియంట్ తీసుకొని వచ్చారు. 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. అందుకే ఇది విత్ ఆఫర్ 12,000కి వస్తుంది. 6GB ర్యామ్ తీసుకొని 6GB 64 కానీ 6GB 128 కానీ తీసుకొని వస్తే 10,000 కూడా వచ్చేది ఇది. అది కొద్దిగా మిస్టేక్ చేస్తారు. మీరు ఇండియన్ బ్రాండ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం లావా ఈ ఫోన్ బాగుంది. ఇది మీకు జస్ట్ రూ. 12,000 వస్తుంది. 8GB ర్యామ్తో వస్తుంది. మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది 5G. లేదు వాల్యూ ఫర్ మనీ నేను పెట్టే డబ్బులకి నాకు వర్త్ కావాలి అనుకుంటే మాత్రం ఒక ఫోన్ ఉంది 10,000-15,000 మధ్యలో. సో, ఆ ఫోన్ వచ్చేసరికి పోకో X5. పోకో X5 ఇది కొద్దిగా ఓల్డ్ ఫోనే. కాకపోతే స్పెసిఫికేషన్స్ ఇప్పటికి కూడా ఓల్డ్ కాదు. మంచి AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. సో, ఇది మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది. కొద్దిగా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పిన వాటితో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇది మీకు విత్ ఆఫర్స్ రూ. 13,000 వస్తుంది. ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. చాలా బాగుంది ఫోన్. లేదు నాకు పోకో వద్దనుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి వివో నుంచి ఉంది. వివో T2 5G దీనిలో కెమెరాస్ కూడా కొద్దిగా బెటర్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటితో కంపేర్ చేస్తే కొద్దిగా కెమెరా కూడా బెటర్ ఉంటుంది దీనిలో. వివో T2 5G ఇది కూడా 695 ప్రాసెసర్తోనే వస్తుంది. AMOLED డిస్‌ప్లేతోనే వస్తుంది. అండ్ దీనిలో బ్యాక్ కెమెరా 64 మెగా పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో, బెస్ట్ ఆప్షన్ రూ. 15,000 లోపు వివో T2 5G. సో, ఒకవేళ మీరు తీసుకోగలిగితే. లేదనుకుంటే 12,000, 13,000 అనుకుంటే పోకో X5కి వెళ్ళిపోవచ్చు. 10,000-11,000 దగ్గర మీకు ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటే లావాకి వెళ్ళిపోండి. లావా స్టార్మ్ 5G. లేదు సామ్సంగ్ కావాలనుకుంటే ఒక ఆప్షన్ ఇచ్చాను. అండ్ పోకో M6 Pro 5G కూడా ఉంది. బెస్ట్ ఆప్షన్ 15,000 దగ్గర అయితే మాత్రం నా పిక్ వివో T2 5G. 15,000-20,000 దగ్గరికి వస్తే మాత్రం ఒక ఫోన్ చాలా మంచి ప్రాసెసర్తో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది. పోకో X5 Pro 5G. సో, ఎన్ని పోకో అనిపిస్తుంది కాబట్టి ఆఫర్స్ వీటి మీదే ఉన్నాయి. సో, నేను మిగతా ఆప్షన్స్ కూడా అందుకే ఇస్తున్నా పోకో వద్దనుకుంటే అని చెప్పేసి. సో, ఇక్కడ మాత్రం 15,000-20,000 మధ్యలో ఇదొక ఆప్షన్ పోకో X5 Pro 5G స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది.
అండ్ దీనిలో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మంచి ఫోన్. సో ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. మంచి ప్రైస్కి వస్తుంది, ఇది మీకు 17,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. లేదు మీరు బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 20,000-21,000 దగ్గర దాకా వెళ్ళగలిగితే మాత్రం వివో T2 Pro 5G, iQOO G7 Pro 5G కూడా వచ్చింది. బ్యాక్ సైడ్ రింగ్ లైట్ ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇది మీకు MediaTek ప్రాసెసర్తో వస్తుంది. MediaTek 7200 ప్రాసెసర్తో ఇది వస్తుంది. మీరు BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా ఆడొచ్చు. ఈవెన్ Poco X5 Pro చెప్పా కదా 17,000 దగ్గర, అది కూడా మీకు 778 ప్రాసెసర్ మీరు BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో 60 FPS ఆడొచ్చు. ఈ ప్రాసెసర్లో మీకు ఈ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేయగలవు. అండ్ మోటరోలా ఫోన్ కూడా ఉంది. మోటరోలా ఫోన్ ఇంకా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇంతకుముందు సేల్లో అది 20,000కి వచ్చింది, 19,999 రూపాయలకి వచ్చింది మోటో H40 Neo. ఇప్పుడు వచ్చేసరికి ఇది మీకు 21,500 సంథింగ్ ఆ రేంజ్లో ఉంది. కొద్దిగా ప్రైస్ పెంచారు, ఎక్కువ డిమాండ్ ఉంది దీనికి. అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తుంది వస్తుంది. ఇది మంచి డిమాండ్ ఉన్న ఫోన్ ఇది. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫోన్ ఇది. ఇది కూడా మంచి ఫోన్, ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ 3 చూడండి. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 నుంచి 21,000-22,000 అయితే మాత్రం పోకో తక్కువ బడ్జెట్లో కానీ Poco X5 Pro, కొద్ది కెమెరా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళైతే వివో T2 Pro 5G తీసుకోండి. లేదు మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కావాలి, కొద్ది క్లీన్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే అప్పుడు మోటో H40 Neo 5G చూడండి. ఈ 3 మంచి ఫోన్స్. కొంతమంది OnePlus ఫోన్స్ ఉంటారు. OnePlus ఫోన్స్ CET లైట్లు ఉంటాయి కదా, లైట్ ఫోన్స్ తీసుకోవద్దు, మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండవు. అది తక్కువ రేట్లో వచ్చినాయని తీసుకోకండి, ఎందుకంటే డిస్ప్లే కూడా AMOLED కూడా ఉండవు అవి. సో మీరు OnePlus ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం 20,000 నుంచి 25,000 మధ్యలో స్టార్ట్ అయితే మంచి ఫోన్స్ అయితే. ఇది OnePlus Nord CE3 782 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీనిలో ఏదైతే సెన్సార్ ఉంది, ఇమేజ్ సెన్సార్ 890 సెన్సార్ సోనీ IMX, ఇది మీకు 40,000లో మీకు ఏదైతే OnePlus 11R ఉందో సో దాని సేమ్ సెన్సార్ ఇది. సో ఫస్ట్ మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా మీకు 778 రేంజ్ పర్ఫార్మెన్స్ గేమింగ్ పరంగా చూసుకుంటే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో BGMI హ్యాండిల్ చేయగలదు. HDR ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఏముండవు. అండ్ డిస్ప్లే బాగుంటుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది. సో ఓవరాల్ ఇది కూడా ఒక మంచి ఫోన్. ఒకవేళ మీరు OnePlus ఫోన్ కావాలనుకుంటే మాత్రం 22,000-23,000 మధ్యలో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీరు 30,000 దగ్గరికి వెళ్తే మాత్రం 31,000కి మీకు iQOO Neo 7 Pro 5G. సో ఈ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. అది 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. పవర్ఫుల్ ఫోన్ ఇది, మీకు గేమింగ్ కోసం చాలా బాగుంటుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడేవాళ్ళైతే మాత్రం ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. 31,000కి వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 35,000, 31,000 రూపాయలకి వస్తుంది. లేదు ఇంకా మీకు కొద్ది కెమెరా బెటర్ ఉండాలి, సేమ్ 8+ Gen 1 ప్రాసెసర్ కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2 కూడా ఇప్పుడు మీకు 35,000-36,000కి వస్తుంది. ఇది కూడా మీకు తక్కువ రేట్లో వస్తుంది లాంచ్ ప్రైస్ కంటే. అది కూడా 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్. అండ్ లేదు మీరు కెమెరా కోసమే ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం అదే ప్రైస్లో 37,000 ఆ రేంజ్లో మీకు Pixel 7 వస్తుంది. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా కెమెరా కోసం, గేమింగ్ అయితే కొద్ది కష్టమే. గేమింగ్ కోసం అయితే మాత్రం iQOOకి వెళ్ళిపోండి బెస్ట్. కెమెరా కూడా కొద్దిగా వాడేవాళ్ళు అయితే మాత్రం నథింగ్ ఫోన్ 2 తీసుకోండి. ఓన్లీ కెమెరానే కావాలనుకుంటే, గేమింగ్ ఏం ఆడమనుకుంటే Pixel 7 37,000-38,000కి వస్తుంది. ఒకవేళ శాంసంగ్ ఫోన్ కావాలనుకుంటే ఇది కూడా వస్తుంది. శాంసంగ్ S22 ఫ్లాగ్షిప్ ఫోన్. బ్యాటరీ లైఫ్ మీకు వీటంత రాదు, మీరు తక్కువ యూజ్ చేస్తారు ఫోన్. కాంపాక్ట్ ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే ఇది కూడా IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. దీనిలో మీకు అన్నీ ఉంటాయి ఫ్లాగ్షిప్ ఫీచర్స్, వాటర్ రెసిస్టెంట్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ కానీ అన్నీ ఉంటాయి. కెమెరాస్ కూడా మీకు ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ ఒకటే మైనస్, కొద్దిగా బ్యాటరీ ఎక్కువసేపు రాదు వీటితో కంపేర్ చేస్తే. చిన్న సైజ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ కూడా చిన్నగా ఉంటుంది. ఇది కూడా మీకు 39,000 రూపాయలకి వస్తుంది, 40,000 రూపాయల లోపే వస్తుంది. ఇంకా 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే పెద్దగా ప్రజెంట్ అయితే ఆఫర్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే కొత్త ఫోన్ రీసెంట్గా వచ్చింది కదా, iQOO 12 చాలా బాగుంది. ఇది మీకు 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఫస్ట్ ఫోన్ ఇండియాకి 8 Gen 3 ప్రాసెసర్తో రావడం. అండ్ ఇది దీనికన్నా తక్కువ రేట్ నాకు తెలిసి ఫ్యూచర్లో రాకపోవచ్చు కూడా 8 Gen 3 ప్రాసెసర్తో. ఇది లాంచ్ అయినప్పుడు 49,999 రూపాయలకి వచ్చింది అన్ని ఆఫర్స్ కలుపుకొని. ప్రజెంట్ కొద్దిగా డిమాండ్ పెరిగింది దీనికి. ఇప్పుడు కొనాలంటే మాత్రం 51,000 అలా వస్తుంది, 50,999 అట్లా వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. ఇది చాలా బాగుంది ఫోన్. కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేశారు ఈసారి iQOOలో. కెమెరాస్ అండ్ గేమింగ్ అన్నిటికీ ఈ ఫోన్ మీకు బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు OnePlusలో కావాలనుకుంటే వెయిట్ ఫర్ OnePlus 12. OnePlus 12 మీకు జనవరి 23వ తారీఖు చెప్పా కదా, కొత్త ఫోన్స్ అన్ని జనవరిలో లాంచ్ అవబోతున్నాయి. వాటికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను. వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. అది మీకు నాకు తెలిసి 60,000లో పెట్టవచ్చు ప్రైస్. ఫస్ట్ సేల్ 55,000కి ఏమైనా రావచ్చు. దీనికి ఒక 5 నుంచి 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 8 Gen 3 ప్రాసెసర్తో ఇంత తక్కువ రేట్లో మాత్రం వేరే బ్రాండ్ తీసుకురాకపోవచ్చు. ఒకసారి వెయిట్ చేయండి జనవరి 23 వరకు, అది కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా 50,000 పైకి వెళ్తే మాత్రం ఆఫర్స్ విషయానికి వస్తే మాత్రం iPhone 15 సిరీస్ మీద కూడా ప్రజెంట్ ఆఫర్స్ వస్తున్నాయి. iPhone 15 కూడా మీకు ఇప్పుడు 73,000కి వస్తుంది. ఇంతకుముందు మనకి 80,000 కదా లాంచ్ అయింది, ఇప్పుడు 73,000కి వస్తుంది. అండ్ iPhone 15 Pro Max వీటి మీద కూడా మీకు డిస్కౌంట్స్ కొద్దిగా వస్తున్నాయి. అంతకుముందు అసలు ఆఫర్స్ కూడా లేవు కదా, కొత్తగా లాంచ్ అయినప్పుడు ఇప్పుడు కొద్దిగా ఆఫర్స్ ఉన్నాయి iPhone 15 సిరీస్ మీద. చాలా మంది అడుగుతుంది iPhone 15 Pro Max తీసుకోవచ్చా అంటే ప్రజెంట్ iPhone 14 Pro Max అయితే కనిపించట్లేదు.
తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నా దగ్గర ఉంది ప్రెజెంట్ యూజ్ చేస్తున్నా కూడా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. నాకైతే మాత్రం ఫ్రాంక్‌గా చెప్పాలంటే 14 ప్రో మ్యాక్సే బెటర్‌గా నచ్చింది. దీనిలో నాకు బాగా నచ్చింది వెయిట్ ఒక్కటి బాగా నచ్చింది. ఈజీ క్యారీ చేయొచ్చు దాంతో కంపేర్ చేస్తే. అండ్ టైప్ సి పోర్ట్. ఈ 2 తప్పితే నాకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ గాని, చేంజ్ గాని లేదు. ఇంకా అదే బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ నాకు 15 ప్రో మ్యాక్స్‌తో కంపేర్ చేస్తే. సో దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. రివ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి 15 ప్రో మ్యాక్స్‌ది. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓవర్ హీట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలామంది అడుగుతున్నారు. కొద్దిగా హీటింగ్ అయితే అవుతది. కొద్దిగా వామే ఉంది 14 ప్రో మ్యాక్స్‌తో కంపేర్ చేస్తే. సమ్మర్‌లో ఇంకా కొద్దిగా అనిపిస్తది మీకు. ఇప్పుడు వింటర్ కాబట్టి కొద్దిగా తగ్గింది గానీ, సమ్మర్‌లో కొద్దిగా అనిపిస్తది. సో అదైతే మీరు భరించాల్సి ఉంటది ఖచ్చితంగా. దాంతో పాటు బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. ఆ 2 నాకు కొద్దిగా అనిపించినాయి. 14 ప్రో మ్యాక్స్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలామంది అడుగుతున్నారు అదే 15 మొత్తం హీట్ అయిపోతుంది అంటున్నారు. 15 సిరీస్‌లో మీకు ఏదైతే 15 ప్లస్ ఉన్నాయో ఇవి మీకు ఏదైతే లాస్ట్ జనరేషన్ 14 ప్రో మ్యాక్స్‌లో ప్రాసెసర్ ఉంది కదా, A16 బయానిక్ చిప్, ఆ ప్రాసెసర్ దీనిలో ఉంటుంది. సో ఇది మీకు వాటంత హీట్ అయితే అవ్వదు. 15 ప్రో మ్యాక్స్ అంత హీట్ ఉండదు. బాగుంటుంది యూజ్ చేయడానికి. సో 15 తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 72,000 మీరు పెట్టగలిగితే ఇప్పుడు తీసుకోవచ్చు. లేదు నేను నెక్స్ట్ ఐఫోన్ 16 సిరీస్ వస్తుంది కదా, అప్పుడు అది మీకు 60,000కి అట్లా రావచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం 70,000 తక్కువ అయితే 15 అయితే రాదు. ఇంకా ఫైనల్గా పిక్సెల్ 8 ఒకటి ఆఫర్లో ఉంది. ప్రజెంట్ ఇది మీకు 59,999 రూపాయలకి వస్తుంది. 16,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు బ్యాంక్ ఆఫర్ దీని మీద. ఇది చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు నా వరకు అయితే. మీరు వెయిట్ చేయగలిగితే ఇంకా తక్కువ కూడా రావచ్చు. నెక్స్ట్ సేల్ అయితే మీకు 50,000 లోపు కూడా రావచ్చు. ప్రజెంట్ అయితే బాగుంది ప్రైస్. 60,000 రూపాయలు అయితే మాత్రం గుడ్ ప్రైస్. ఇంకా దీనికి వీళ్ళు లాంచ్ చేయడమే దీన్ని 76,000కి లాంచ్ చేశారు. ఇప్పుడు 16,000 తగ్గి అమ్ముతున్నారు. అవి ఎవరు కొంటారు కదా, 76,000 అంటే ఎవరు పెడతారు దీనికి? దాని ప్రైస్ ఐఫోన్ 15 కొనుక్కుంటారు. సో అందుకని మీరు ప్రైస్ తగ్గించారు. ఇప్పుడు 60,000కి వస్తుంది ఇది మీకు. 60,000కి మీరు పిక్సెల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. చాలా బాగుంటాయి కెమెరాస్, వీటిలో అద్భుతంగా ఉంటాయి. సో కెమెరా పరంగా అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఈ ఫోన్ అయితే. నా వరకు అయితే మాత్రం ఇది తీసుకున్నా, మీరు పిక్సెల్ 7 తీసుకున్నా పెద్దగా మీకు ఏమి చేంజ్ ఉండవు. పిక్సెల్ 8 ప్రోలో మీకు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా పిక్సెల్ ఏదైతే ఫీచర్స్ మ్యాక్సిమం లాంచ్ చేస్తుందో అవి 8 ప్రోలో ఎక్కువ కనిపిస్తాయి. 8 ప్రో మీకు 17,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు 90,000కి వస్తుంది. లాంచ్ అది చేసింది 1,07,000కి ఏమో పెట్టారు ప్రైస్ తీసుకెళ్ళి. ఇప్పుడు 90,000 రూపాయలకి వస్తుంది. సో అది బెటర్. నన్ను అడిగితే 60,000 దీనికి పెట్టే బదులు. కానీ అంత పెట్టేవారు. పిక్సెల్ ఫోన్స్ కొద్దిగా వెరీ లిమిటెడ్ యూజర్స్ ఉంటారు పిక్సెల్ ఫోన్ ఇష్టపడేవాళ్ళు. సో వాళ్ళు పెడతారేమో కానీ 60,000కి తీసుకోవాలనుకుంటే పిక్సెల్ 8 అయితే ఉంది. ఆఫర్ అయితే చెప్తున్నా మీకు. నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం 70,000 దగ్గర ఐఫోన్ 15 తీసుకోండి. బెస్ట్ ఆప్షన్. ఇంకా మీకు మీరు యూజ్ చేసుకోవచ్చు 2-3 సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. యాపిల్ ఇష్టమైతే మాత్రం. ఇంకా చాలామంది ఐఫోన్ 13, 14 అంటారు. వాటి మీద ప్రజెంట్ ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు అది కొన్నా కానీ మీకు అంత వర్త్ అయితే కావు. అవి మీకు చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. దాని ప్లేస్లో కొద్దిగా డబ్బులే యాడ్ చేసుకొని ఈఎంఐ పెట్టుకొని అయినా 15 తీసుకోండి. కానీ 13 55,000 రూపాయలు అంటే ఎందుకు 13కి ఇప్పుడు 55,000 రూపాయలు పెట్టడం? కొద్దిగా యాడ్ చేస్తే 15 వస్తుంది కదా. సో ఇంకా మీ ఇష్టం అది. ఇది ఓవరాల్ ఆఫర్స్ ఉన్న మొబైల్స్ అయితే ప్రస్తుతానికి. OnePlus 11R వీటి మీద ఆఫర్స్ ఏం లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే 12R రాబోతుంది. సో మ్యాక్సిమం తీసేస్తారు వాటిని. మళ్ళీ వంచరు. OnePlus లాంటి బ్రాండ్ ప్రీవియస్ జనరేషన్స్ని డిస్కంటిన్యూ చేస్తుంది కొత్తది వచ్చిందంటే. అవి వచ్చిన తర్వాత మేబీ వాటి గురించి మాట్లాడవచ్చు మనం. సో ఇవి ఓవరాల్ మొబైల్స్ ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదా నేను వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు. మీకు కొత్త మొబైల్స్ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి రావడం. అర్జెంట్ కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రజెంట్ ఆఫర్లో ఉన్నవి. మోస్ట్లీ 31st వరకు ఉండొచ్చు, లేకపోతే రేపు ఎండ్ అయిపోవచ్చు. అది స్టాక్ బట్టి ఉంటుంది. ఎప్పుడైనా ప్రైజెస్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ రికార్డ్ చేస్తున్న టైంకి ఉన్న ప్రైజెస్ ఇవి. వీడియో అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలనుకుంటే మొబైల్ ప్రజెంట్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.